భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. అనంతుని యశస్సు. నారదుడు బ్రహ్మ మానసపుత్రుడని చెప్పుదురు. అనంతుని ఆరాధించుచు గానము చేయసాగను. ఆయన దర్శనమును పొంది జగదుత్పత్తి స్థితిలయములకు హేతుభూతుడు. శేషునకు 1000 మస్తకములు కలవు. పర్వతములు, నదులు, సముద్రములు, సమస్త ప్రాణులతో సుశోభితమైన ఈ భూమండలమును తన మస్తకము మీదనే నిలిపియున్నాడు. సాత్విక శ్రద్ధయున్నచో సుఖప్రదమైన గతిని కలిగించును. రాజస శ్రద్ధ కష్టమును కలిగించును. తామస శ్రద్ధ దుఃఖమును కలిగించును. త్రిలోకములలో దక్షిణ దిశయందు పితృగణములు నివసించెదరు. తమ వంశజులకు శుభము కలుగవలైనని ఆకాంక్షించెదరు. అచటనే యమరాజు కూడా నివసించును. మరణించిన ప్రాణులను ఇచటకు తీసుకుని వచ్చెదరు. దండ విధానమును అమలుపరచుట యమధర్మరాజు ప్రధాన కర్తవ్యము. నారద, నరకములు అనేక రకములు కలవు. అవి ఏమిటో వినుము. తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రము, సూకరముఖము, అందకూపము, క్రిమిభోజనము, సందంశము, తప్తమూర్తి, శాల్మలి, వైతరిణి, పూయోదము, ప్రాణరోధము, విశసనము, లాలాభక్షము, సౌరమేయోదనము, అవిచి, అయుపానము, క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దండసూకము, అవటారోధము, పర్యావర్తనము, సూచీముఖము అనునవి నరకములోని రకములు. మునీంద్ర, పాపులగు మనుష్యులు ఈ నరకలోకములకు వెళ్ళెదరు. ధర్మపరాయణులకు పురుషులు సుఖప్రదములగు లోకములకు వెళ్ళెదరు. వీటిని గుర్తించిన మానవుడు నరకమునకు వెళ్ళడు. జగదంబ సంసార సాగరం నుండి మానవులను ఉద్ధరించును. దేవి ఆరాధన విధానము. నారాయణుడు, నారద, భగవతి పూజా విధానమును తెలిపెదను వినుము. ప్రతిపద తిథియందు ఆవు నెయ్యితో పూజించవలను. షోడశోపచారములతో పూజించి గోఘృతమును నైవేద్యముగా సమర్పించవలను. ఫలితము రోగగ్రస్తుడు కాకుండును. ద్వితీయ తిథియందు చక్కెరతో నివేదించిన దీర్ఘాయుష్మంతుడగును. తృతీయ తిథియందు పాలతో పూజించిన ముక్తుడగను. చతుర్థి తిథియందు ఆపూపములను దేవికి అర్పించిన విఘ్నములు కలుగవు. పంచమి నాడు అరటి ఫలములు నివేదించిన బుద్ధి వికసించును. షష్ఠి నాడు పూజయందు తేనె వాడిన సుందర రూపము పొందుదురు. సప్తమి తిథియందు బెల్లము సమర్పించిన శోకముక్తుడగను. అష్టమి తిథియందు నారికేళము నివేదించిన సంతాపములు కలుగవు. నవమి నాడు పేలాలు సమర్పించిన ఏపర లోకములందు సుఖింతురు. దశమి నాడు నల్లని నువ్వులు సమర్పించిన యమలోక భయము తొలగును. ఏకాదశి నాడు దధిని భోగముగా పెట్టిన దేవి సంతుష్టురాలగును. ద్వాదశి నాడు అటుకులు నివేదించిన సంతానవంతులగుదురు. త్రయోదశి నాడు శనగలు సమర్పించవలను. చతుర్దశి నాడు పేలపిండిని నివేదించిన శంకరుడు ప్రసన్నుడగును. పూర్ణిమ అమావాస్య నాడు పాయసమును నివేదించిన పితరులు తృప్తి చెందుదురు. ఆదివారం నాడు పాయసముతో, సోమవారం పాలతో, మంగళవారం అరటి పండ్లతో, బుధవారం వెన్నతో, గురువారం కలకండతో, శుక్రవారం చక్కెరతో నివేదనలు కొనసాగించవలను. 27 నక్షత్రములందు దేవికి నెయ్యి, నువ్వులు, చక్కెర, పెరుగు, పాలు, మీగడ, లడ్డు, చెల్ల, బూరెలు, బెల్లము, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, వెన్న, దోసకాయలు, గుమ్మడి, పనస, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగుపండ్లు, అమలకము, కొబ్బరికాయ, శనగలు, అటుకులు, పాయసము, అప్పడాలు, వడియాలు, ఖర్జూరము, పెసర లడ్డూలు, ఆపూపములు, ద్రాక్ష, మాదీఫలము నైవేద్యం నందు సమర్పించుట పవిత్రములు. కరణ సంబంధమైన నైవేద్యమును సమర్పించు విధం చెప్పెదను వినుము. కసారము, మండకము, ఫేని, మోదకము, పాపడ, లడ్డు, ఘృతపూరము, నువ్వులు, పెరుగు, నెయ్యి, తేనె ఈ పదార్థములతో నైవేద్యము సమర్పించవలను. చైత్రమాస శుక్లపక్ష తృతీయ నాడు ఇప్పవృక్షమును పూజించవలను. ప్రతి తృతీయ 12 నెలలు పూజ చేయవలెను. వైశాఖ మాసమున బెల్లముతో, జ్యేష్ఠమాసమున మధువును అర్పిస్తూ, ఆషాఢమునందు
మధుక రసముతో, శ్రావణమునందు పెరుగు, భాద్రపదమునందు చక్కెర, ఆశ్వీజమునందు పాయసము, కార్తీకమునందు పాలు, మార్గశిరమునందు పేని, పుష్యమాసమునందు దదికూర్చిక, మాఘమాసమునందు ఆవు నెయ్యి, పాల్గొనమునందు కొబ్బరికాయలు నివేదించి పూజించవలను. భగవతిని మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురత్యయ, మహామాయ, మతంగి, కాళి, కమలవాసిని, శివ, సహస్రచరణ, సర్వమంగళ రూపిణి ఈ 12 నామములతో మధుక వృక్షమునందు భగవతిని భావన చేసి పూజించవలను. బ్రాహ్మణుని వేద సంపన్నునిగా, క్షత్రియుని విజయవంతునిగా, వయస్సుని గొప్ప ధనవంతునిగా, శూద్రుని పరమ సంతుష్టునిగా ఈ పూజ చేయును. శ్రాద్ధ సమయమున పూజలు చేసి పఠించినచో పితరులకు 1 కల్పం వరకు స్థిరమయ్యుండు అక్షయ తృప్తి ప్రాప్తించును. ఆ దేవిని ఉపాసించుట చేత పుత్ర పౌత్రుల వృద్ధి కలుగుచుండును. స్వర్గమును చేరుదురు. యమభటుల వలన భయం ఉండదు అని నారదునకు నారాయణుడు చెప్పెను. ప్రకృతి అంశము కళ వివరణ. నారాయణుడు నారద, గణేశుని జనని దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ ఈ దేవీమణులు ప్రకృతి అని చెప్పగా నారదుడు దేవీమణుల చరిత్ర, పూజా విధానము చెప్పమని కోరాడు. నారద, అనగా ప్రకృష్టమని అర్థము, కృతి అనగా సృష్టి అన్న అర్థము బోధపడును. సత్వగుణ అర్థమునందు శబ్దము, రజోగుణ అర్థమునందు అను శబ్దము, తమోగుణ శబ్దము అను శబ్దము ప్రయోగింపబడినది. దేవియే ప్రకృతి అని చెప్పబడును. పరబ్రహ్మ దక్షిణ సగభాగము పురుషుడుగా, ఎడమ సగభాగము ప్రకృతిగా భాసిల్లినది. ఆ ప్రకృతియే బ్రహ్మస్వరూప, నిత్య సనాతని. పరమయోగులు సత్ అసత్ సమస్తము బ్రహ్మమయమని చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు మనస్సులో సృష్టించవలనను కోరిక కలిగిన తోడనే మూల ప్రకృతి యొక్క పరమేశ్వరి ప్రకటితురాలైనది. ఆ దేవి 5 రూపములతో పరిణితి చెందెను. మొదటిది దుర్గా, శంకరుని భార్య. నారాయణి, విష్ణుమాయ, పూర్ణ బ్రహ్మస్వరూపిణిగా దేవి ప్రసిద్ధురాలు. యశస్సు, శుభము, సుఖము, మోక్షము, హర్షము వీరి స్వాభావిక గుణములు. సూర్యుని శక్తి వారిలో రూపము దాల్చినట్లున్నది. సిద్ధేశ్వరి, సిద్ధి రూప, సిద్ధిద, సిద్ధి, ఈశ్వరి, బుద్ధి, నిద్ర, క్షుధ, విపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, శాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ ఇవన్నీ వారి నామములే. శృతులందు వీరి యశస్సు గానము చేయబడినది. 2వ రూపము లక్ష్మి, శ్రీహరి యొక్క శక్తి, సంపదలకు అధిష్టాన దేవినిగా పరిగణింతురు. సహజంగానే లోభ, మోహ, కామ, క్రోధ, మద, మాశ్చర్యాది దుర్గణ రహిత భక్తులను అనుగ్రహించినది. స్వర్గమునందు స్వర్గలక్ష్మి, రాజుల వందు రాజ్యలక్ష్మి, గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా ఆ దేవి విరాజమానురాలై ఉండును. ఈ విషయము వేదమునందు చెప్పబడినది. 3వ రూపము సరస్వతి, వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానము వ్యవస్థీకరించు దేవి. బుద్ధి, కవిత్వము, మేధస్సు, ప్రతిభ, స్మరణ శక్తి ఈ దేవి కృప వలననే మానవులకు సమకూరును. ఆమె హస్తమునందు వీణ, పుస్తకము ఉండును. ఆ దేవి శ్రీకృష్ణుని ఉపాసించును. సిద్ధి, విద్య ఆమె స్వరూపము. ఆమె లేనిచో బ్రాహ్మణుడు మూగవాని వలె మృతప్రాయుడై పడియుండును. 4వ రూపము సావిత్రి. 4 వర్ణముల వారికి తల్లులు, ఛందస్సు, వేదము వారి నుండియే ఆవిర్భవించినవి. ఈమె గాయత్రిగా పిలువబడను. మోక్షమును ప్రసాదించుట వారి స్వాభావిక గుణము. 5వ దేవి శ్రీకృష్ణునకు ప్రాణముల కంటే ప్రియమైనది. రాసక్రీడకు అధిష్టాత్రి రాధ. ఆమెను పరావర, సారభూత, పరమాద్య, సనాతని, పరమానంద రూప, ధన్య, మాన్య, పూజ్య అని పిలిచెదరు. నిత్య నికుంజేశ్వరి, గోలోకధామమున నివసించు ఈ దేవి రాసేశ్వరి, సురసిక అను నామములతో ప్రసిద్ధురాలు. ఈమె నిర్గుణ, నిర్లిప్త, నిరాకార, ఆత్మస్వరూపిణి. శ్రీకృష్ణుని వక్షస్థలమున ఈ దేవి విరాజమానమై ఉండును. ఈమెను దర్శించుటకు బ్రహ్మ 60,000 సంవత్సరములు తపమాచరించెను. బృందావనం నందు భగవంతుని ఎదుట ప్రకటిత అయినది. ఓం శ్రీ మాత్రే నమః.